యా సో స్క్రీన్ కనిపిస్తుందా వంశీ? ఓకే. సో క్వశ్చన్ ఏంటంటే కనిపిస్తుంది. వంశీ, మిమ్మల్ని మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి అంటే ఏంటి అని అడుగుతారు. ఓకే, జస్ట్ నోట్ డౌన్ ద క్వశ్చన్స్. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై ఎంట్రా ఐడి? సో వాట్ ఈస్ మీన్ బై అజూర్ యాక్టివ్ డైరెక్టరీ? సో ఈ క్వశ్చన్స్ తీసుకోండి. సో వి విల్ ఐ మీన్ దానికి ఆన్సర్స్ జస్ట్ ట్రై టు గెట్ ఇట్ ఫ్రమ్ స్టాండర్డైజ్ ఆన్సర్స్. ఓకే, సో ఈ ప్రాక్టీస్లో మీకు ఇంటర్వ్యూ పాయింట్లు అడుగుతారు. ఎంట్రా ఐడి అండ్ వాట్ ఈస్ మీన్ బై యాక్టివ్ డైరెక్టరీ. ఓకే, and so from this from the portal, like, okay, so నేను ఇందాక చెప్పాను. సో ఫ్రమ్ ద కన్సోల్ దిస్ ఈస్ ద వన్ వే ఆఫ్ యాక్సెసింగ్ ద సర్వీసెస్, అండ్ అనదర్ వన్ ఈస్ అజ్యూర్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ ఈజ్ నథింగ్ బట్, సో అజ్యూర్లోకి లాగిన్ అయినప్పుడు ఇక్కడ వాళ్ళు మనకి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లైక్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ విత్ ఏ సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఆర్ సెట్ ఆఫ్ రన్ టైమ్ పారామీటర్స్ ఆర్ రన్ టైమ్ సాఫ్ట్వేర్స్ అవైలబుల్. సో ఆ ఎన్విరాన్మెంట్ వాళ్ళే మనకు అలొకేట్ చేస్తారు. ఇఫ్ యు సీ, దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ యూస్ ఎయిదర్ క్లౌడ్ షెల్ అండ్ పవర్ షెల్, Azure Cloud Shell and Azure PowerShell. So there are three ways: Azure Portal, and you can use Azure PowerShell, or you can use Azure Bash. So if you want to use Azure PowerShell from your local system, you should have the Windows PowerShell. So every Windows system is having Windows PowerShell. Now you need to install Azure PowerShell software. ఆర్ క్లయింట్. జనరల్లీ మనం క్లయింట్ అని మాట్లాడతాం. సో అజ్యూర్ పవర్ షెల్ క్లయింట్ నేను ఇన్స్టాల్ చేసుకుంటే, లేకపోతే అజ్యూర్ సిఎల్ఐని ఇన్స్టాల్ చేసుకుంటే, దాట్ అజ్యూర్ సిఎల్ఐ కమాండ్స్ నువ్వు విండోస్ పవర్ షెల్ కానీ రన్ చేస్తే, సో యూ విల్ బీ ఏబుల్ టు పర్ఫామ్ ఆల్ ద అజ్యూర్ పవర్ షెల్ స్క్రిప్ట్స్ ఆర్ కమాండ్స్ విచ్ విల్ ఇంటరాక్ట్ విత్ దిస్ అజ్యూర్ పోర్టల్. సో నీకు ల్యాప్టాప్ లేదు అని అనుకుందాం, సో నీకు ప్రాపర్ ల్యాప్టాప్ లేకపోతే, సో యూ కెన్ ఆల్సో యూస్ ద రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ offered by the Azure. So that is PowerShell and Bash. Azure Cloud Shell that you can call it. So from this place, so this is one services I can say. సో ఇదే విండోస్ పవర్ షెల్ నువ్వు నీ లోకల్ సిస్టంలో ఉంది. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, అజ్యూర్ వాళ్ళు అదే విండోస్ సిస్టమ్ని నువ్వు నీ లోకల్ సిస్టమ్ నుంచి కాకుండా మా దగ్గర ఉంది యూస్ చేసుకోండి అంటున్నాడు. సో దట్ ఈస్ ద రీజన్ అజ్యూర్ వాళ్ళు మనకి ఇస్తున్నారు కాబట్టి ఇది ఒక సర్వీస్. దట్ సర్వీస్ ఈజ్ అజ్యూర్ క్లౌడ్ షెల్. ఈ అజ్యూర్ క్లౌడ్ షెల్ని నువ్వు బ్యాష్గా యూస్ చేసుకోవచ్చు, పవర్ షెల్గా యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బిగినింగ్ వేర్ వీ స్టార్ట్ యూజింగ్ ద అజ్యూర్ సర్వీసెస్. ఓకే, సో ఫర్ టైమింగ్ జస్ట్ చూసింగ్ దట్. ఓకే, బ్యాష్. సో ఇఫ్ యూ సీ, there are no subscriptions were found with this account. Okay, so that is the reason when you see in the default directory also there are no other valid subscriptions are there in the directory. And if you see one more under the account, so we have seen the directory where you can see all the list of subscriptions which are allowed for your account, where are which is allowed for your directory, where your Microsoft account is a part of. Okay, సో డైరెక్టరీ అంటే ఏందో తెలిసింది కదా, చూసారు కదా. నా అకౌంట్లో ఏముంటాయి, మై మైక్రోసాఫ్ట్ అకౌంట్లో ఏముంటుంది. సో ఇక్కడ నీకు నువ్వు గమనిస్తే ఎటువంటి సబ్స్క్రిప్షన్స్ నీ అకౌంట్కి ఎనేబుల్ చేస్తున్నారు. ఇది నీ మైక్రోసాఫ్ట్ అకౌంట్కి యువర్ ఫస్ట్ మంత్ ఈజ్ ఫ్రీ. సో దెర్ ఈస్ నథింగ్ వాజ్ ఎనేబుల్ ఎట్. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ మీకు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్. ఓకే, మైక్రోసాఫ్ట్. సో వాడు నీకు, నువ్వు మైక్రోసాఫ్ట్ అకౌంట్ని సైన్ అప్ చేసుకున్నావు కాబట్టి ఆ అకౌంట్కి వాళ్ళు ఇస్తున్న బెనిఫిట్స్ ఇవి. డివైజెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఓకే, అండ్ అకౌంట్. సో ఎంఎఫ్ఏ ఎనేబుల్ చేసుకో చూసిన మ్యాండేటరీగా, ఎందుకంటే దట్ షుడ్ బి ఎ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో మనకి గూగుల్ ఎలా ఓకే. అయితే, ఓకే, సో జీమెయిల్ ఎలా అయితే సెకండరీ అథెంటికేషన్ వస్తుందో అలాగే.
సో ఫస్ట్ అథెంటికేషన్ మనము పోర్టల్లోకి లాగిన్ అయినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఇస్తున్నాం కదా. సో సెకండ్ లెవెల్ ఆఫ్ అథెంటికేషన్ ఇట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్, ఓకే, ఆల్ ద టైమ్. సో ఆఫీస్లో కూడా మీకు ఈ ఎంఎఫ్ఏ అనేది ఎనేబుల్ చేస్తుంటారు. సో ఫస్ట్ మీరు లాగిన్ అయ్యేటప్పుడే మీకు పోర్టల్లో లాగిన్ అవ్వగానే ఈ కండిషన్స్ అన్ని చేసుకోమని చెప్తారు వాళ్ళు. ఓకే, మీకు మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్లోకి ఇక్కడికి రమ్మంటారు. ఇక్కడికి వెళ్ళి ఏ డివైస్ మీరు సైన్ అప్ చేసుకోవాలనుకో సారీ ఏ డివైస్లోకి మీరు లాగిన్ అవ్వాలనుకుంటున్నారు. లాగిన్ అంటే ఏంటి? ఆ, మీ మొబైల్ని రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో రిజిస్టర్డ్ డివైస్. ఓకే, సో రిజిస్టర్ చేసుకోవడము. సో మీ మొబైల్లో మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్ ఇన్స్టాల్ చేసి ఆ యాప్తో మీకు ఇచ్చే కోడ్తో ఈ డివైస్ని లేకపోతే ఈ మైక్రోసాఫ్ట్ అకౌంట్ని సింక్ చేసుకోవాలి. సో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో దాట్ కంప్లీట్స్ ద మైక్రోసాఫ్ట్ ఐ మీన్ ఎంఎఫ్ఏ. సో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీటెడ్. ఓకే, నౌ and here, so this is the notification bar. So whatever the things, okay, so you will be notified with the all the notifications with all the insights happening in the Azure. And if you see the settings, okay, so this is nothing but like okay, so the subscription details and all whatever that you can see in the switch directory, I mean in the directory information. So the same probably the same information will be allowed here. Okay, will be displayed here. Okay, and this is not required. So here you have a Copilot. Any idea what is this? Have you heard of ChatGPT? ChatGPT? No? ఎవరు ఎస్ యూస్ చేస్తున్నారా? ఎస్ అన్న. ఓకే, సో చాట్ జీపీటీ అనేది ఎవరిది? సో సమ్వన్ సో బయట నుంచి వాళ్ళు జనరేట్ చేసిన ఒక ఏఐ టూల్ కదా. సో అష్యూర్ కూడా సేమ్. సో ప్రతి సర్వీస్ కి వాళ్ళ దగ్గర ఒక సర్వీస్ ఉంది. సో సిమిలర్లీ అష్యూర్ వాళ్ళు కోపైలట్ రికమెండ్ చేస్తున్నారు. సో అష్యూర్ వాళ్ళ ఏఐ టూల్ ఇది, ఏఐ సర్వీస్ ఐ కెన్ సే. సో ఇక్కడ నువ్వు ఎనీథింగ్, సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఐ వాంట్ టు లెర్న్ అష్యూర్, provide us documentation. And if you see the way that we are giving, right? So this prompting. సో దిస్ ప్రాంప్టింగ్ ఎంత ఎఫెక్టివ్గా నువ్వు ఇవ్వగలవో అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ నీకు వస్తాయి. ఓకే, నువ్వు అష్యూర్ డాక్యుమెంటేషన్ కావాలని అని అడిగావు అనుకో, జస్ట్ అష్యూర్ డాక్యుమెంటేషన్ అని అన్నావు అంటే ఇక్కడ నీకు చాలా డాక్యుమెంటేషన్స్ వస్తాయి. బట్ అష్యూర్ డాక్యుమెంటేషన్లో నీకు ఏ పర్పస్లో అడుగుతున్నావు? నువ్వు లెర్నింగ్ పర్పస్లో అడుగుతున్నావు. సో లెర్నింగ్ అంటే నువ్వు ఇంకొంచెం సార్ట్ అవుట్ చేసావు క్వశ్చన్ని. సో నీకు లెర్నింగ్ కావాలంటే సో యూ కెన్ లెర్న్ అష్యూ త్రూ దిస్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఈస్ ద వే దట్ యూ కెన్ స్టార్ట్. ఇక్కడ నీకు నచ్చలేదు అనుకుందాం. సో దిస్ ఈస్ ద ప్లేస్ లైక్ ఏఐ. సో నాట్ ఓన్లీ కోపైలట్, ఏదైనా కూడా. సో ఏఐ టూల్ ఎప్పుడే కూడా నీకు ఇంటరాక్టివ్ వేలో వర్క్ చేస్తుంది. ఇంటరాక్టివ్ అంటే నువ్వు ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చావు అని అంటే ఐ సో ఇప్పుడు నువ్వు ఏదైతే ఇచ్చావో, ఏది ఇంతకు ముందు ఇచ్చిన ప్రాంప్టింగ్ ఏదైతే ఉందో దాన్ని బెటర్ చేయమని అడుగుతున్నావు. నీడ్ బెటర్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎన్హాన్స్మెంట్ ఆన్ ద అబోవ్ అంటే నువ్వు ఇంతకు ముందు అడిగిన దాని మీదే నీకు కొంచెం ఎన్హాన్స్ చేసి ఇమ్మంటున్నావు. అంటే నువ్వు అడిగే ప్రాంప్టింగ్ ఎప్పుడు కూడా దాని యొక్క ప్రీవియస్ రిజల్ట్స్ ని బట్టి ఇది తీసుకుంటుంది అనమాట ఏఐ టూల్. సో నీడ్ ఎన్హాన్స్మెంట్స్ అని అనగానే అది దేని గురించి ఆలోచిస్తుంది అని అంటే దీనికి ముందు నేను ఏదైతే ఇచ్చానో యజ్ఞకాంత్కి ఆన్సర్గా ఆ ఆన్సర్ మీద ఎన్హాన్స్మెంట్స్ కావాలి అనే విధంగా చెక్ చేసుకొని బెటర్ చేసి ఇస్తుంది మనకు ఆన్సర్స్. ఓకే, సో ఏఐ టూల్ని యూస్ చేయడం అయితే మొదలు పెట్టండి. ఇక్కడ చూడండి, నీకు ఫస్ట్ వచ్చింది మైక్రోసాఫ్ట్ లెర్న్ అని వచ్చింది, అవునా? ఒక పారాగ్రాఫ్లో ఆన్సర్ వచ్చింది. బట్ ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ లెర్న్లో ఎంత ఇంకొంచెం బెటర్గా ఇచ్చాడు. ఇంటరాక్టివ్ ట్రైనింగ్స్ తీసుకోండి, హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ తీసుకోండి, సర్టిఫికేషన్స్ చేయండి అని. ఓకే, సో దిస్ ఈస్ హౌ we can work with the AI. So similar to the AI tools in the which are in
there in the market. So Copilot is the one which is Azure's offerings. Okay. Now, coming back to the left side, you have different options here. Create resource. Create resource means we are going to creating a new resource. Okay, home directory. So home is this one. సో ప్రాబ్లీ మనం వన్ బై వన్ వెళ్తున్నప్పుడు మాట్లాడుకోవడం బెటర్ అన్నెసరీగా టైం వేస్ట్ కాకుండా. ఓకే, సో రైట్ నౌ సో ఐ టోల్డ్ యూ రైట్, సో దేర్ విల్ బి సమ్ ఫ్రీ క్రెడిట్స్. Right now, there is no kind of subscription, no kind of payment, or no kind of price model was selected. So I'm just starting with free trial. If you see, this is creating a free trial for me if this account is not been used before. ఇంతకుముందు యూస్ చేస్తున్నావా కృష్ణ? లేదండి. ఓకే, ఓకే, లెట్స్ సీ. సో ఐ జస్ట్ ఆప్టెడ్ సబ్స్క్రిప్షన్, సో ఐ జస్ట్ ఆప్టెడ్ ద ఫ్రీ ప్రైసింగ్ మోడల్. దీన్ని ఫ్రీ ట్రయల్ అంటే బెటర్. యా, ఫ్రీ జస్ట్ ట్రయల్ క్రియేట్ మోడల్. చేసి ఉంచాను. ఏం ఓకే, సర్వీసెస్ యూజ్ చేయలేదు. ఓకే. నన్ ఆఫ్ ద నీకు ఆఫర్స్ ఎందుకు చూపించట్లేదు మరి? అంటే అట్లీస్ట్ 1 month చూపిస్తుంది లోపే క్రియేట్ చేసి జనరల్గా. ఉండాలా? ఆహా, అవసరం లేదు. అంటే నీకు అట్లే మెయిల్ ఐడికి క్రియేట్ చేసి అవసరం లేదు. నువ్వు ఇప్పటి వరకు వాడకపోతే పర్లేదు. నువ్వు ఇప్పటి యూజ్ వరకు అయితే చేయలేదు. వాడకపోతే, ఈ మెయిల్ ఐడితో ఇప్పటి వరకు నువ్వు యూజ్ చేయకపోతే నీకు ఫ్రీ ట్రయల్ వస్తుంది. అండ్ ఓకే, కార్డ్ సర్వీస్ అయితే డీటెయిల్స్ యూజ్ యాడ్ చేయలేదు చేసావా? ఏమి. కార్డ్ డీటెయిల్స్ అప్డేట్ చేసావా? చేశానమ్మా. ఓకే, సో కెన్ యూ వెరిఫికేషన్ కోడ్ వచ్చి ఉంటుంది ఒకసారి చూడు. ఆ, వంశీ, నీకు అజూర్ అకౌంట్ ఉంది కదా? అన్న అంతకుముందుది ఫ్రీది క్రెడిట్ అయిపోయింది, ఇంకోటి క్రియేట్ చేయాలి. ఓకే, ఓకే. సో ఒకవేళ ఉంటే ఒక ఒక 1000-2000 ఖర్చు పెట్టుకుందాం పర్లేదు అని అనుకుంటే యూ జస్ట్ కంటిన్యూ విత్ దిస్ అకౌంట్. ఓకే, 2000 ఎలా లిమిట్ చేసుకోవాలో నేను చెప్తా. సో మనం ఒక బడ్జెట్ ప్లాన్ పెట్టేసుకొని, సో 1000 అయిపోగానే మనకి వెంటనే మెసేజ్ రావాలన్నట్టుగా పెట్టుకుందాం. అంటే మోస్ట్లీ పే యాజ్ యూ గో మోడల్లో వెళ్ళినప్పుడు మనం అన్ని క్రియేట్ చేసి అన్నిటిని డెలీట్ చేసుకుంటూ వద్దాం. ఓకే, బట్ వర్స్ట్ కేసులో మనం ఒకవేళ మిస్ అయినా ఒక 1000 అంతకన్నా ఎక్కువ బిల్లింగ్ పోకుండా చూసుకుందాం. మీకు వర్కౌట్ కాకపోతే 2 కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకునేది. చెప్పు. 2130 2130 2162 2162 ఎంత ఉందా? 2130 213062. See, you won't be charged unless you move to pay as you go. Once you move to pay as you go, you will be charged depending upon the consumption. So how long you using the services, for those you supposed to pay. And why you should use the multi-factor authentication? This is a recommendation. See, 99.9% of identity attacks can be overcome if you enabled with multi-factor authentication. Okay, so it's done. So let me try to look for the refresh the page. So I'm going to the default directory. Sorry. So you see, previously it is not there, right? Now if you see, 16,000 some 700 rupees were credited. And one more thing, there is a default subscription that is free trial is enabled here. Now if you can see, right? So same information we see, immediately we got the notification.
16,700 was credited in your account. Now, if you see, this is free trial. Okay. If you want to upgrade, then you can go ahead with pay as you go. Right now, we are good to continue with the free account. So, on the same information, whatever that you can see in the directory, right? Same information is nothing but the subscription. So, subscription is the one. Okay. See, subscription is the one that you generally allocated with a free trial. So, no one asks you what is subscription. ఓకే సో మనకి ఎలా అయితే హాట్స్టార్ కి ప్రైమ్ కి అమెజాన్ ప్రైమ్ కి ఎలా అయితే సబ్స్క్రిప్షన్ తీసుకుంటామో ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ రిజిస్ట్రేషన్ ఐ కెన్ సే. సో నువ్వు ఎలా అయితే సబ్స్క్రిప్షన్ తీసుకుంటావు సిమిలర్లీ సో వీఆర్ గెటింగ్ వన్ సబ్స్క్రిప్షన్ హియర్. సో ఆల్ ద టైమ్ దెర్ విల్ బి టూ థింగ్స్. సో డోంట్ బి కన్ఫ్యూజ్. సో దెర్ విల్ బి సబ్స్క్రిప్షన్ ఐడి అండ్ సబ్స్క్రిప్షన్ నేమ్. Some places you are using subscription ID, some places you will use the subscription name. Okay. Now, so this is the first level of access for us. Azure పోర్టల్లో లాగిన్ అవ్వగానే నీకు ఏదైతే కనిపిస్తుందో అది జనరల్ పేజ్. ఓకే, కానీ అందులో నీకు సబ్స్క్రిప్షన్ లోపల ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ యూ లుకింగ్ ఫర్. ఓకే, సో ఈ సబ్స్క్రిప్షన్ నువ్వు ఓపెన్ చేసి యూ కెన్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ద థింగ్స్, యూ కెన్ స్టార్ట్ క్రియేటింగ్ ద థింగ్స్. సో ఇవే కాదు, నీకు ఇక్కడ నుంచి కూడా హోమ్ పోర్టల్ నుంచి కూడా నువ్వు యాక్సెస్ చేయొచ్చు. బట్ అగైన్ నువ్వు ఏ డోర్ కొట్టినా కానీ అది మెయిన్ డోర్ నుంచి వెళ్తున్నట్టు, నువ్వు ఎక్కడ ఏది క్రియేట్ చేసినా కానీ అది ఆ సబ్స్క్రిప్షన్ ద్వారానే వెళ్తుంది. నువ్వు సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళినా చేసినా ఓకే, లేకపోతే ఇక్కడ సెట్ చేసి చేసినా ఒకటే. ఓకే, నో ప్రాబ్లం. సో ఎనీ డౌట్స్ టిల్ నౌ? లేదండి, ఓకే. ఓకే. None. Models completed. Cloud versus on-premises is completed. Cloud introduction is done. What is cloud formation is done. So types of cloud done. Okay. Region availability is done. Hypervisor. Okay. So by tomorrow, just create your own accounts. Okay. Otherwise, activate the existing account. Right now, so what is meant by hypervisors? To create virtual machines. Okay. To create the virtual machine. I'm asking, what is this? So to create the virtual machines is okay, but a hypervisor is a Hypervisor is software. software. Exactly. Yes. So hypervisor is a software that's enable a virtualization on the physical system. మన ల్యాప్టాప్లో ఈ హైపర్వైజర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే వీఆర్ అలౌడ్ టు క్రియేట్ ఏ వర్చువల్ మిషన్స్ ఆర్ వర్చువల్ ఇన్స్టాన్సెస్. ఓకే, సో ఈ హైపర్వైజర్స్కి ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఈ ఈ పదాలు విన్నారా? సో ఒరాకిల్, వర్చువల్ Cluster. బాక్స్, VMware అంతే. వర్చువల్. VMware, రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది జనరల్ గా? Kubernetes Hypervisors. cluster కూడా వస్తుందా? వస్తుంది. కుబర్నెటిస్ క్లస్టర్ రాదు. విజువల్ స్టూడియో అన్న విజువల్ స్టూడియో కూడా రాదు. రాదు. ఓకే. సో ఏం జరుగుతుంది ఇక్కడ హైపర్వైజర్ అనే దగ్గర మామూలుగా? సరే VMware అనుకుందాం. VMware లో ఏం జరుగుతుంది? ఎలా వర్క్ చేస్తావు VMware లో? మనం ఇది ఒక సిస్టమ్ లాగా అన్న, దీని నుంచి మన సర్వర్లను కనెక్ట్ అవ్వచ్చు. సిస్టమ్ లాగంటే సిస్టమా అది సాఫ్ట్వేరా? అదే సాఫ్ట్వేరే, దీని నుంచి మన అన్ని సర్వర్లకి కనెక్ట్ అవ్వచ్చు. దీని నుంచి కనెక్ట్ అవ్వచ్చా? ఓకే, అలాంటప్పుడు రిమోట్ డెస్క్టాప్ అని ఒకటి ఉంటుంది. దీని యూజ్ ఏంటి? సో నేను రిమోట్ డెస్క్టాప్ అని ఉంది నా సిస్టంలో. నేనేం వర్చువల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, వర్చువలైజర్ హైపర్వైజర్ని, బట్ నాకు రిమోట్ డెస్క్టాప్ అని ఒకటి ఉంది, గమనించావా?
ఇక్కడున్న రిమోట్ డెస్క్టాప్ కి నువ్వు మాట్లాడే విఎం వేర్ ఎప్పుడో తేడా వెళ్ళాక ఏంటి? ఏం తెచ్చుకుంటున్నారు మామూలుగా రివార్డ్ పెట్టలేదు ఇదే నెంబర్ వంశీ, సారీ, యా, అన్న ఏంటి తేడా ఈ రెండింటికి? ఓకే. సో రిమోట్ డెస్క్టాప్ అనేది నీకు ఇన్బిల్ట్గా ఇక్కడ ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? సో బేసిక్గా రిమోట్ డెస్క్టాప్ అనేది ఒక సాఫ్ట్వేర్, రెండు సాఫ్ట్వేర్స్. Remote desktop is an application or software that you will use to connecting to the existing VM. To connecting to the existing VM or existing server or existing desktop with a particular IP address. నువ్వు రిమోట్ డెస్క్టాప్ కి కనెక్ట్ అవ్వాలి అని అన్నప్పుడు ఇక్కడ నీకు ఫస్ట్ అడిగేది ఏంటి అంటే నీ సిస్టమ్ డీటెయిల్స్ అడుగుతుంది చూడు. ఐపీ అడ్రస్ అడుగుతుందా? అవును. రైట్. బట్ VMware లో నీకు ఐపీ అడ్రస్ అడుగుతుందా? ఎందుకంటే VMware అంటే ఏంటి అని అంటే ఆ, VMware is a software that will create a virtual machine on the base of our physical system. సో నా ల్యాప్టాప్లో నాది 4 GB ర్యామ్, 1000 GB హార్డ్ డిస్క్, 1 TB హార్డ్ డిస్క్. సో ఇక్కడ నేను VMware సాఫ్ట్వేర్ని నా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల నా ల్యాప్టాప్ నా సిస్టంలో నుండి నా సిస్టంలో ఉన్నటువంటి రిసోర్సెస్ని యూజ్ చేసుకొని ఒక కొత్త వర్చువల్ ఇన్స్టాన్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ని మనం హైపర్వైజర్స్ అని అంటాం. సో ఆ హైపర్వైజరు VMware అవ్వచ్చు, ఒరాకిల్ వర్చువల్ బాక్స్ అవ్వచ్చు, సంథింగ్ ఎల్స్ ఏదైనా అవ్వచ్చు. నువ్వు ఒకవేళ ఇలా వర్చువలైజేషన్ క్రియేట్ చేసావు, దానివల్ల లాభం ఏముంది? దానివల్ల జరిగేది ఏంటి బ్యాక్ ఎండ్లో అంటే నీ 4 GB ర్యామ్ నువ్వు వర్చువల్ మిషన్ క్రియేట్ చేసేటప్పుడు నేను అక్కడ అడుగుతుంది, నువ్వు ఇప్పుడు ఒక వర్చువల్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నావు, ఆ ఇన్స్టాన్స్కి ఎంత ర్యామ్ ఉండాలి, ఎంత హార్డ్ డిస్క్ ఉండాలి, ఎన్ని పార్టిషన్స్ ఆఫ్ డ్రైవ్స్ ఉండాలి. సో ఇన్ఫర్మేషన్ నేను అడుగుతుంది. నువ్వు ఒకవేళ 2 GB ర్యామ్ అని అడిగావు, 2 GB ర్యామ్ ఉండాలి అని అడిగా, ఓకే, అది ఒక వర్చువల్ మిషన్ని ఇన్స్టాన్స్ని 2 GB ర్యామ్తో 500 హార్డ్ డిస్క్తో క్రియేట్ చేస్తుంది. నువ్వు సడన్గా నువ్వు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే నీ లోకల్లో ఉన్న నీ సిస్టమ్ని అప్పటికొచ్చి చెక్ చేసుకో. నీ లోకల్లో ఇక్కడికి వచ్చి చెక్ చేసుకో. ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసిన తర్వాత నీ లోకల్లో C డ్రైవ్లోకి వచ్చి నాకు ఎంత స్పేస్ ఉందో చెక్ చేసుకో. ఇక్కడ యూ విల్ గెట్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద అమౌంట్. లైక్ 4 GB ఉన్నది, నీకు ఆల్రెడీ 2 GB దానికి వెళ్ళిపోయింది. సో 2 GB ఇక్కడ ఉంటుంది. సో హైపర్వైజర్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, నీకంటూ ఒక ఫిజికల్ సిస్టమ్ ఒకటి ఉంటే ఆ ఫిజికల్ సిస్టంలో ఆ హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని నువ్వు ఒక వర్చువల్ సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, అంటే అది దట్ సాఫ్ట్వేర్ ఈజ్ యూజింగ్ టు క్రియేట్ ద వర్చువలైజేషన్. బట్ రిమోట్ డెస్క్టాప్ ఏం చేస్తుంది? రిమోట్ డెస్క్టాప్ నీకు కొత్తగా ఏ విఎంని క్రియేట్ చేయట్లా. ఏదైనా ఒక విఎం ఉంటే ఆ విఎంని నువ్వు కనెక్ట్ అవ్వడానికి యూస్ చేసుకుంటున్నావు. క్లియర్? ఓకే అన్న. సో హైపర్వైజర్ సాఫ్ట్వేర్. ఓకే, సో ఇక్కడ 2 types ఆఫ్ వర్చువలైజేషన్స్ ఉంటాయి. వన్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్, నదర్ వన్ ఈస్ అప్లికేషన్ లెవెల్. ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ వర్చువలైజేషన్స్ ఇందాక కృష్ణ కంటైనర్ అన్నాడు, కుబర్నిటీస్ అని గురించి చెప్పాడు. సో దానికి దీనికి ఉన్న తేడా ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ వర్చువలైజేషన్ అంటే ఏంటంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో వర్చువలైజేషన్ జరుగుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో వర్చువలైజేషన్ జరుగుతుంది అంటే నువ్వు ఇప్పుడు ఒక హైపర్వైజర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేద్దాం అని అనుకున్నప్పుడు, ఇదిగోండి ఇక్కడ వర్చువల్ బాక్స్ ఉంది, ఒరాకిల్ వర్చువల్ బాక్స్ అనేది ఒకటి సాఫ్ట్వేర్, నా దాంట్లో కూడా హైపర్వైజర్ ఉంది. ఇక నువ్వు ఒక కొత్త విఎంని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు. ఓకే, దానికి కావాల్సిన నేమ్ ఒకటి ఇస్తున్నాం, సంథింగ్ డెమో. ఇక్కడ చూడు, దానికి కావాల్సిన ఫోల్డర్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది చూసారా? సి యూజర్స్ డెల్ వర్చువల్ బాక్స్ విఎమ్స్. ఎక్కడుంది ఇది? నా లోకల్ సిస్టంలోనా? రైట్. సో బేసిక్ ఇది వర్చువల్ మిషన్ అయినప్పటికీ
దీనికి యూజ్ చేసిన హైపర్వైజర్ ఈ క్రియేషన్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా, బట్ బేసిక్ దానికి కావాల్సిన ఫంక్షనాలిటీస్ లేకపోతే దానికి కావాల్సినటువంటి ఫిజికల్ హార్డ్వేర్ అంతా ఎక్కడ ఉంది? నా బేస్ VM లో. సో ఏ VM అయితే నువ్వు ఇలా యూస్ చేసుకున్నావు దాన్ని హోస్ట్ మిషన్ అని అంటాం. ఏ VM అయితే నిన్ను హోస్ట్ చేస్తుందో ఆ VM ని హోస్ట్ మిషన్ అంటాం. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఎక్కడుంది? నా పర్సనల్ ల్యాప్టాప్ లో ఉంది. సో నా ల్యాప్టాప్ అనేది హోస్ట్ VM అవుతుంది. ఈ ఈ వర్చువల్ మిషన్ ని సారీ, ఈ హైపర్వైజర్, ఈ ఒరాకిల్ ని నేను ఒక VM ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ISO ఇమేజ్ ఇవ్వాలి. ISO ఇమేజ్ అంటే ఏంది? మనం విండోస్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, సిడీస్. సో డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి కదా, అందులో ISO ఇమేజ్ ఈజ్ వన్ టైప్. ఓకే, ఈ ISO ఇమేజ్ ఇది దేనికి సంబంధించింది? ఉబుంటూ 22.04. చూడండి, టైప్ లైనెక్స్. సో నేను దీన్ని చూస్ చేసుకునేటప్పుడు మిమ్మల్ని అడుగుతుంది యూజర్ నేమ్, పాస్వర్డ్ అన్ని అడుగుతుంది కదా. చూడండి, అన్ని యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ VM కి నువ్వు ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకున్నావు ఆ VM కి కావాల్సిన హార్డ్వేర్ కెపాసిటీ, బేస్ మెమరీ ఎంత, ప్రాసెసర్ 1 CPU 4 CPU, సో ఎంతవరకు కావాలి? ఇక్కడ 4 ఎందుకు వస్తుంది? సో ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ మై సిస్టమ్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ కెపాసిటీ ఆఫ్ 4 CPUs. ఓకే, అందులో ఉన్న 4 CPU లోంచి ఒకటి తీసేసుకుంటుంది ఈ VM. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది? నేను ఒక VM క్రియేట్ చేసుకుంటే ఓకే, ఇక్కడ చూడండి డిస్క్ స్పేస్ 25 GB అలొకేట్ చేశాను. నా లోకల్లో ఉన్నది 2 TB, అందులో నేను 25 GB అలొకేట్ చేస్తున్నాను. సో ఈ వర్చువల్ మిషన్ కి 25 GB వెళ్ళిపోతుంది. సో రిమైనింగ్ నా లోకల్లో ఉంటుంది, అవైలబిలిటీలో ఉంటుంది. దీనివల్ల ఏదైనా డిసడ్వాంటేజ్ ఉందా? మీకు ఏమైనా కనిపిస్తుందా? సో ఫినిష్ కొడితే VM క్రియేట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద వే యాక్చువల్లీ ద ట్రెడిషనల్ అప్లికేషన్స్ వర్క్స్. ఏంటి? పాతకాలంలో మనకు బిల్డింగ్స్ ఉంటాయి. ఓకే, ఆఫీస్ అనగా బిల్డింగ్స్ ఉంటాయి, వాళ్ళకి సెట్ ఆఫ్ సర్వర్లు ఉంటాయి. ఆ సర్వర్లలో ఒక హైపర్వైజర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తారు. అంటే ఒక ఒక ల్యాప్టాప్ ఉంటుంది. ఆ ల్యాప్టాప్ ఎంత కెపాసిటీ? ఒక 100 GB ర్యామ్ ఉండి, ఒక 100 TB లేకపోతే 50 TB ఉన్న హార్డ్ డిస్క్ ఉన్న కెపాసిటీ ఉన్న ల్యాప్టాప్ ఉంటుంది అనుకుందాం. అందులో దాన్ని ఫిజికల్ లొకేషన్స్ లో పెట్టేసి పవర్ అన్ని ఇచ్చేస్తుంటారు. అందులో హైపర్వైజర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. ఈ హైపర్వైజర్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసి అందులో ఇలాగా VMs ని క్రియేట్ చేస్తారు న్యూ. సో ఒక VM అలాగా ఒక్కొక్క VM కి 2 GB ర్యామ్ ని అలొకేట్ చేసుకుంటూ, ఒక 100 GB హార్డ్ డిస్క్ ని అలొకేట్ చేసుకుంటూ VMs క్రియేట్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఒక ఫిజికల్ గా ఉన్న ఒక సర్వర్ లో, ఒక ల్యాప్టాప్ లో హైపర్వైజర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం వల్ల 100 GB ర్యామ్ ఉన్నటువంటి ఫిజికల్ సర్వర్ నుండి ఎన్ని 2 GB ర్యామ్ ఉన్నటువంటి సిస్టమ్స్ క్రియేట్ చేస్తున్నాడు వాడు? ఆల్మోస్ట్ 50 సర్వర్లు క్రియేట్ చేస్తున్నాడు, అవునా? వర్చువల్ మిషన్స్. సో దీనివల్ల వాడికి లాభం ఉందా? ఏ రకంగా? స్ప్లిట్ చేసేస్తున్నాడు కదా, ఏం ఎక్కువ ఒకే రెడ్యూస్ టైంలో. ఏం రెడ్యూస్ చేస్తున్నాడు? ఇప్పుడు నా కంపెనీకి నేను ఒక ఒక 1000 సర్వర్లు కావాలా వంశీ? అంటే బేసిక్ గా 1000 ల్యాప్టాప్స్ కావాలా? 1000 ల్యాప్టాప్స్ పెట్టడానికి ఒక ప్లేస్ కావాలా ఫస్ట్ ఆఫ్ ఆల్, అవునా? అవునవును. సో 1000 ల్యాప్టాప్స్ ఒక దగ్గర పెట్టాడు అని అంటే ఏదైనా రాంగ్ జరిగి ఏదైనా పోయింది అనుకో, సో నాకు రిస్క్ ఉంటుందా? రిస్క్ ఉంటుంది. అండ్ 1000 సర్వర్లు ఒక దగ్గర ఉన్నాయని అంటే ఖచ్చితంగా దానికి బిల్డింగ్ కూడా కొంచెం మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ ఉంటుందా? దానికి ఒక సెక్యూరిటీ అవును. ఉంటుందా? ఇంక ఇవన్నీ అసలు అవును. 1000 ల్యాప్టాప్ సెక్యూరిటీ ఇవ్వడం ఈజీయా? ఒక ల్యాప్టాప్ సెక్యూరిటీ ఇవ్వడం ఈజీయా? రెండు అదే, ఒక ల్యాప్టాప్ కి ఇవ్వరు. 1000 ల్యాప్టాప్స్ కి పవర్ కేబుల్స్ పెట్టుకోవాలా? ప్రతిదానికి పవర్ ఉండాలి, ప్రతిదానికి స్విచ్ ఉండాలి, అవును. దాని మెయింటెనెన్స్ ఉంటుందా? ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉంటాయి, అవునా? అవును. ఇవన్నీ ఉంటాయి కదా ఇష్యూస్. అవును. సో ఇది 1-2 సర్వర్లప్పుడు మనం వర్చువలైజేషన్ చేయాలా అంటే నో, ఇట్ మే నాట్ రియలీ నీడెడ్. కానీ వెన్ ద కంపెనీ ఈస్ మెయింటైనింగ్ మెనీ సర్వర్స్, రైట్? సో ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేది ఒక డిఫికల్టీ అయితే, మెయింటెనెన్స్ ఒక డిఫికల్టీ అయితే, ఇవన్నీ ఉన్నప్పుడు దే సింప్లీ యూస్ ఒక 10 ల్యాప్టాప్స్ తెచ్చుకుంటారు అనుకో. 10 ల్యాప్టాప్స్ లో హైపర్వైజర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు.
కానీ వాళ్ళు తెచ్చుకునే ల్యాప్టాప్ కెపాసిటీ ఎంత ఉంటుంది? వెరీ ఎక్కువ ఉంటుంది, వెరీ హై ఉంటుంది. అంటే ఒక మామూలుగా 2 GB ర్యామ్ ఉన్న ఇన్స్టాన్స్ తెచ్చుకున్నప్పుడు వీడు ఏం చేస్తాడు, 100 GB తెచ్చుకుంటాడు. 100 GB ర్యామ్ ఉండేటట్టు తెచ్చుకుంటాడు అనుకుందాం. దానివల్ల ఏమవుద్ది, ఈ 100 GB ర్యామ్లో ఉన్న 100 GB ర్యామ్ని వాడు వర్చువల్ మిషన్స్కి అలొకేట్ చేసుకుంటూ వస్తాడు. 2 GB, 3 GB, 4 GB, 5 GB ఎంత అవసరమో అన్ని సర్వర్లు క్రియేట్ చేస్తుంటాడు. ఎన్ని సర్వర్లు అవసరమో అన్ని హైపర్వైజర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని అన్ని వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేస్తుంటాడు. సో ఇప్పుడు ఒక ల్యాప్టాప్లో వాడు ఒక ల్యాప్టాప్ను ఫిజికల్గా మెయింటైన్ చేస్తూ ఎన్ని 2 GB ర్యామ్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయగలడు? 50 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయగలడు. అవునా? ఇప్పుడు ఓవరాల్ గా ఒకే పవర్ బ్యాకప్ తో, ఒకే పవర్ ప్లగ్ తో అతను ఎన్ని మిషన్స్ కంట్రోల్ చేస్తున్నాడు? 51 మిషన్స్ 50 ని. అవునా? సో ఇది నీకు నాకు 51, 2 అనేది ఓకే. బట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్ని సర్వర్స్ ఉంటాయి, ఎన్ని ఎన్ని వాళ్ళ డేటా సెంటర్ కెపాసిటీ ఎంత ఉంటుంది? ఇప్పుడు 1000 సర్వర్స్ లేకపోతే 10,000 సర్వర్స్ అని మెయింటైన్ చేస్తున్నాడు అనుకో పొరపాటున, ఎన్ని వాళ్ళ డేటా సెంటర్ ఎలా ఉంటుంది, ఎంత హ్యూజ్ గా ఉంటుంది, రైట్? సో దట్ ఈస్ ద రీజన్. సో హైపర్వైజర్స్ కేమ్ ఇన్ టు పిక్చర్. సో హైపర్వైజర్స్ రావడానికి కారణం అది. ఓకే, ఈజీ మెయింటెనెన్స్, వర్చువలైజేషన్స్, ఓకే, సెక్యూరిటీ అండ్ ఇనిషియల్ కాస్ట్ తగ్గుతుంది. సో వర్చువల్ మిషన్ ఉంది. సో వర్చువల్ మిషన్ యాక్సెస్ చేయడానికి మనకు కావాలిగా కొన్ని సాఫ్ట్వేర్లు కావాలి కదా. వర్చువల్ మిషన్ నేను యాక్సెస్ చేయడానికి ఇక్కడ నుంచి చేయొచ్చు. ఎక్కడ నేను ఒకవేళ ని క్రియేట్ చేశాను అనుకో, ఇక్కడ వచ్చేస్తుంది నాకు. ఇక్కడ నేను క్లిక్ చేస్తే సో లాగిన్ అడుగుతుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తా, అయిపోతుంది. ఓకే, బట్ ఈ వర్చువల్ మిషన్ నేను క్రియేట్ చేస్తుంది నా ఒక్కడి పర్పస్ కోసం కాదు కదా. ఎవరి కోసం ఈ వర్చువల్ మిషన్ క్రియేట్ చేసింది? సో ఫర్ ద టీమ్ బెనిఫిట్. సో ఈ విఎంకి యజ్ఞకాంత్ కనెక్ట్ అవ్వడమే కాదు, వంశీ కూడా కనెక్ట్ అవ్వాలి. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్, రైట్? సో అలా కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన టూల్స్ ఉంటాయి కదా మనం, వాటిలో ఒకటి రిమోట్ డెస్క్టాప్. ఇది మీరు రెగ్యులర్ గా యూజ్ చేసుకుంటూ ఉంటారు. రిమోట్ డెస్క్టాప్ ప్రిఫర్డ్ ఫర్ ద విండోస్ విఎంస్. నువ్వు క్రియేట్ చేసే విఎం ఇక్కడ మీరు ఇక్కడ గమనిస్తే నేను ఐఎస్ఓ ఇమేజ్ ఏది ఇచ్చాను? ఉబుంటూ ఇచ్చా. ఓకే, ఇది క్రియేట్ చేసిన ఈ విఎం ఏదైతే ఐపీ అడ్రస్ వస్తుందో ఆ ఐపీ అడ్రస్ కి నేను రిమోట్ డెస్క్టాప్ తో కనెక్ట్ అవ్వలేను. ఎందుకంటే రిమోట్ డెస్క్టాప్ ఈస్ యూజ్ ఫర్ ద విండోస్. మరి లైనక్స్ విఎంస్ కి దేని యూజ్ చేసుకుంటాం అంటే పుట్టి. ఓకే, మీరు ఆఫీస్లో పుట్టి కానీ రిమోట్ డెస్క్టాప్ కానీ యూజ్ చేసుకుంటారు. పుట్టి ఫర్ ద టు కనెక్ట్ టు లైనక్స్ విఎంస్. లైనక్స్ అనే దానికన్నా యూనిక్స్ విఎంస్, యూనిక్స్. రిమోట్ డెస్క్టాప్ ఫర్ ద విండోస్. యూజ్ చేస్తున్నారా మీరు ఇంతకుముందు? ఓకే, అండ్ ఇంకొకటి గమనించండి, ఇక్కడ మీకు లైనక్స్ విఎం హోస్ట్ నేమ్ అని ఉంటుంది. హోస్ట్ నేమ్ అన్నా ఐపీ అడ్రస్ అన్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఐపీ అడ్రస్, మన సర్వర్కు ఉన్నటువంటి ఐపీ. సో ఈ ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, ఈ ఫార్మాట్ మీరు గమనిస్తే 4 డిజిట్స్ ఉంటాయి. సో ఈ 4 డిజిట్స్ ఉంటాయి కాబట్టి దీన్ని IPv4 అంటాం. IPv4. సో ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి అంటే IPv6. సో ఏంటి ఈ రెండింటి డిఫరెన్స్ అంటే, ఐపీ వాల్యూ 4 డిజిట్స్ లో ఉంటుంది ఇక్కడ, 1.1.1.1 అట్లా. IPv6 లో ఎలా ఉంటుంది అంటే 1.1.1.1.1.6 6 డిజిట్స్ లో ఉంటుంది. అన్ని ఐపీస్ అలొకేట్ అయిపోయిన తర్వాత సో దిస్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ టు యూజ్. ఇది ఇంకా మార్కెట్ ఇంకా రాలేదు. సో రైట్ నో మోస్ట్లీ వి ఆర్ యూజింగ్ ద IPv4 అడ్రసెస్. సో దీన్ని మనం అడ్రస్ అని అంటాం, ఐపీ అడ్రస్ అని అంటాం, నేమ్ అని కూడా అనొచ్చు. సో జనరల్ గా ఇలా నెంబర్స్ లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం అడ్రస్ అని అంటాం. ఎప్పుడైతే మీకు హోస్ట్ నేమ్ అడిగా, సో సేమ్ ఐపీ అడ్రస్ ని మీరు నేమ్ వైజ్ గా కావాలి అనుకుంటే హోస్ట్ నేమ్ అని అంటాం. ఇక్కడ మీరు గమనించాల్సింది అంటే పుట్టి అనే టూల్ ఏదైతే ఉందో యు ఆర్ యూజింగ్ ఫర్ యూనిక్స్ ప్లాట్ఫామ్స్, యూ సపోజ్ టు యూజ్ ద పోర్ట్ నెంబర్ 22. సో ఇది ఒక బేసిక్ క్వశ్చన్. ఇది ప్రాబబ్లీ ప్రవళికకి యూస్ అవ్వచ్చు. సో లైనక్స్ లోకి విండోస్ లోకి ఎలా లాగిన్ అవుతారు అని అంటే, లైనక్స్ లోకి అయితే ఐ కెన్ యూస్ పుట్టి అని చెప్పొచ్చు. మీరు పుట్టి యూస్ చేసేటప్పుడు మీరు ఏ పోర్ట్ యూస్ చేసుకోవాలంటే 22 పోర్ట్ అనేది డిఫాల్ట్ గా ఈ టూల్ యూస్ చేసుకుంటుంది.
ఈ 22 పోర్ట్ ఏంటి, ఎక్కడ ఉంటుంది ఇది అని అంటే, మన సిస్టంలో, మన ల్యాప్టాప్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆ పోర్ట్ నెంబర్లు ఉంటాయి. సో సింపుల్ చెప్పాలంటే మీ 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 హౌస్ అనుకోండి. మీ హౌస్ టోటల్ వెంచర్ మొత్తం మీద మీ హౌస్ లో చాలా గేట్స్ ఉన్నాయి. ఒక్కొక్క గేట్ ఒక్కొక్కరికి అలో చేస్తాను. సో మెయిన్ గేట్ లో నేను ఆ, ఎవరైనా గెస్ట్లు వచ్చిన వాళ్ళందరినీ మెయిన్ గేట్ లో అందరూ సెక్యూరిటీ రూమ్ లో సైన్ చేసి రావాలి. కొన్ని వెజిటేబుల్స్ ఇలాంటి కొన్ని మన ఇంట్లో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఎలా అయినా రావచ్చు వాళ్ళు. సో రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు కాబట్టి సో వాళ్ళకి వేరే గేట్ ఓపెన్ చేస్తాను. సో అలాగా నువ్వు పోర్ట్ నెంబర్ 22 అనేది ఏంటి అని అంటే, ఈ టూల్ ని నువ్వు నీ ల్యాప్టాప్ లో యూస్ చేసుకోవాలి అన్నప్పుడు 22 పోర్టుని ఈ టూల్ యూస్ చేసుకుంటుంది నీ ల్యాప్టాప్ లో. నీ ల్యాప్టాప్ లో ఈ 22 పోర్ట్ ఈ టూల్ యూస్ చేసుకుంటుంది. అది డిఫాల్ట్ యూస్ చేసుకుంటుంది. యూ కెనాట్ చేంజ్ దట్. Once it is allocated to put this tool, you cannot allocate this port to any other tools, any other softwares that you planning to use in your system. నీ ల్యాప్టాప్ లో ఈ 22 పోర్ట్ ని ఇంకే సాఫ్ట్వేర్ కి నువ్వు ఇన్స్టాల్ అలొకేట్ చేయలేవు. ఓకే, ఇది ఒక క్వశ్చన్. సో ప్రాబ్లీ ఫ్రెషర్స్ అడగొచ్చు. ఓకే, సిమిలర్లీ రిమోట్ డెస్క్టాప్ కూడా ఒక ఒక పోర్ట్ ఉంటుంది. అది 443. ఓకే, నా going back to our topic. Okay. హైపర్వైజర్స్ అన్నాం కదా. సో హైపర్వైజర్స్ రావడానికి పర్పస్ ఏంది చెప్పాను కదా. ఇప్పుడు సేమ్ కాన్సెప్టే మన హైపర్వైజర్ నువ్వు గమనిస్తే 4 GB ఉన్న నా సిస్టమ్ యొక్క ర్యామ్ 2 GB అవుతుంది. హార్డ్ డిస్క్ సమ్ అదర్ హార్డ్ డిస్క్ అంటే కొంత ఫిజికల్ గా ఉన్న నా హార్డ్ డిస్క్ 500 GB అనేది స్ప్లిట్ అయ్యి 250 అడ్డుపోతుంది. సో 250 వెళ్ళాలని లేదు. సో నువ్వు ఎంత అలికేట్ చేస్తే అంత వెళ్తుంది. ఓకే, ఇక్కడ హైపర్వైజర్ చేసే ఈ వర్చువలైజేషన్ ఏదైతే ఉందో అది నీకు ఫిజికల్ గా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో జరుగుతుంది. అంటే నీ సిస్టమ్ విండోస్ సిస్టమ్ ఇది. నువ్వు ఒక లైనెక్స్ VM ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు. ఎస్, ఆ లైనెక్స్ VM ని హైపర్వైజర్ తో నువ్వు క్రియేట్ చేయొచ్చు. సో అందుకనే నువ్వు ఇక్కడ గమనిస్తే నేను ఇక్కడ IISO అని క్రియేట్ చేస్తున్నాను చూడు, ఇది. సో ఇది ఉబుంటు VM నేను క్రియేట్ చేస్తుంది. సో ప్రాబ్లీ నేను ఇది చేద్దాము, లేకపోతే వద్దా. 1 minute ఉందా? ఓకే, let me do this how it looks like. Ubuntu demo. So VBOX username, password, host name. ఇక్కడ చూడండి host name ఏమని వచ్చింది, డెమో అని వచ్చింది చూడండి. నెక్స్ట్. సో ఇది 2 GB 1 CPU. నెక్స్ట్. సో నేను ఒక 30 GB ఇచ్చేస్తాను, 40 GB ఇస్తాను. సో ఇక్కడ చూడండి నా లోకల్లో వచ్చేసరికి ఇక్కడ 183, ఇది ఒక 292 ఉంది, 500. లెట్ మీ సో ఫినిష్. సో ఇక్కడ చూడండి, సో VM క్రియేట్ అయింది. ఇక్కడ ఈ VM పవర్ ఆన్ అవుతుంది చూడండి. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. బట్ ఇది గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది లైనెక్స్ VM లేకపోతే యునిక్స్ VM.